హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 13 అన్నమాట. ఈరోజు మెయిన్ హైలైట్స్ వచ్చి లాస్ట్ టాస్క్ అన్నమాట. 10Xకి టాస్క్ పెట్టారన్నమాట. ఆ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళు పర్మనెంట్ హౌస్ ఓనర్ అయ్యి హౌస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి ఆడే విధానం చాలామంది మిస్టేక్ చేసి మెయిన్ సంజన గారి గురించి చెప్పాలి. తనైతే గేమ్ చేంజర్ అప్ప. తనైతే సూపర్ ఆడింది. ఫస్ట్ రౌండ్ ఆడి తర్వాత రౌండ్ గివప్ ఇచ్చి ఇంకా ఆడింది చూడు ఒక ఆట మామూలుగా ఆడలే. తను ఆడేదాకా అందరూ లాక్కోకుండా ఎవరికి వాళ్ళు అస్సలు ఫస్ట్ ఫ్లోరసీనిగా లాక్కుంటుంటే ఎవరు లాక్కోవట్లే. ఫ్లోరసీనిగా పాపం తనకు అయినంత వరకు చేసిండ్రు, ఇంక ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా సంజన గారి రంగంలోకి దిగి మొత్తం ఒక ఆట ఆడుకున్నారు. అంతేకాదు సంజన గారికి గేమ్ మీద చాలా ఐడియా కానీ అంతా ఉంది. రామ్ రాథోడ్ మెయిన్ కల్పిట్ అంటే ఒక గొడవ జగతి. రామ్ రాథోడ్ గీత అంటున్నారు. రీతు చౌదరి రామ్ రాథోడ్తో చెప్తుంది, ఇలా మన ఇద్దరం ఫైనల్ దాకా ఉందాము, తనుజను కూడా అవుట్ చేసేద్దాము అంటే అది తనుజ చూస్తుంది, వాళ్ళు కలసైగలతో చేసుకుంటుంది. ఆ విషయం గొడవ జరిగి తప్పు చెప్తే ఫస్ట్ తలకాయ చెప్తాడు. రీతు చౌదరి రాగానే సైలెంట్ అయిపోతాడు. అంతేకాకుండా మధ్యలో రీతు చౌదరి బొమ్మలన్నీ తీసుకుంటుంటే గివప్ ఇచ్చేస్తాడు. మళ్ళీ వచ్చి ఇది ఇమాన్యుల్ వచ్చి తన దగ్గర ఉన్న బొమ్మలన్నీ ఇచ్చేస్తే అప్పుడు కూడా గమ్ముకుంటే అప్పుడు కూడా రీతు చౌదరి తీసేసుకుంటుంది. మళ్ళీ లాస్ట్లో రీతు చౌదరి అంటాడు, రామ్ రాథోడ్ కష్టపడి ఆడిండు, తన దగ్గర అందరు లాక్కూడదు, గివప్ ఇచ్చేసిండు. మధ్యలో లాస్ట్లో చెప్తాడు, గేమ్ అంతా అయిపోయినాక ప్రియాతో చెప్తాడు, ఇలా రీతు చౌదరి నాతో మాట్లాడింది, ఇలా డీల్ పెట్టింది, మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందామని చెప్పి, కానీ తనే నా దగ్గర కొట్టేసింది, నేను షాక్ అయినాను, డబల్ స్టాండర్డ్ రీతు చౌదరి అంటాడు. తనుజ అదే కదా చెప్పింది, నువ్వు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు తనుజకి ఎందుకు సపోర్ట్ చేయలే. తనుజ అయితే చాలా బాధపడుతుంది. రీతు చౌదరికి తనుజకు పెద్ద గొడవ అయింది. అది వాళ్ళు నెక్స్ట్ మాట్లాడుకుంటారో లేదో, రేపు నామినేషన్లో మామూలుగా రెచ్చిపోరు. అసలు ఎంత కష్టపడి గేమ్ ఆడిందో, లాక్కొని అక్కడ దాకా లాక్కపోయింది. నాకు అర్థగట్టు వీళ్ళకి 10Xకి అసలు బ్రెయిన్ ఉందో లేదో అర్థం. ఇప్పుడు మొన్నే సుమన్ శెట్టి గారు అన్నారు, ఇలా బర్నీ గారు మిమ్మల్ని పంపించిన కంచి మేము వీక్ అయిపోయినామని. ఇప్పుడు టాస్క్ ఏమో 10X ఉండొచ్చని మీరు ఫ్లోరసేని గారికి సపోర్ట్ చేసి అందరు గివప్ ఇచ్చి ఫ్లోరసేని గారిని పర్మనెంట్ హౌస్ ఓనర్గా పెట్టేస్తే మీరు ఉంటారు కదా. ఇప్పుడు రేపు నుంచి ఎవరు స్ట్రాంగ్గా ఆడతారు. రామ్ రాథోడ్ కూడా అటు సైడ్ పోయాడు. ఇమాన్యుల్ సుమన్ శెట్టి ఉన్నారు. వీళ్ళిద్దరు ప్లస్ అమ్మాయిలు, వీళ్ళు అంతమంది అబ్బాయిలు ఉన్నారు. ఎలా ఆడతారు గేమ్స్ పెడితే? ఒకవేళ టీమ్గా పెడితే ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా వీళ్ళు. 10X ఆ మాత్రం బ్రెయిన్ లాస్ట్లో ఆలోచించండి. ఇమాన్యుల్ అయితే అంతా అయిపోయినాక లేదురా అందరు అబ్బాయిలు వెళ్ళిపోతే ఇప్పటికే మనం డల్ అయిపోయినాం, మనం వీక్ అయిపోయినాం, నువ్వు వెళ్ళు, నేను ఉండిపోతాను ఇక్కడ, నేను ఆడి మన 10Xని గెలిపిస్తాం. అదేదో ఫస్టే ఆలోచించుకొని అందరు గివప్ ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరిని కదా తీసేసేది. అందరు కలిసి ఫ్లోరసేని గారిని సెలెక్ట్ చేసి అటు పంపించేస్తే సరిపోతుంది. ఫ్లోరసేని గారు ఎలా స్ట్రాంగ్గా లేరు, తన వాయిస్ కూడా అంత ఉండదు. ఇప్పుడు రామ్ రాథోడ్ వెళ్ళిపోయాడు, ఇంకా నెక్స్ట్ వారి నుంచి ఎలా? రీతు చౌదరి కూడా మీరు కష్టపడి ఆడాలి, ఎన్ని అబద్ధాలు ఆడుతుంది. కెప్టెన్సీ టాస్క్లో మోసం చేయలేదా? మోసం చేసే కదా బర్నింగ్ గారిని తీసేసింది. నేను అలా చెయ్యను, మీలాగా నేను ఆడను, నిజాయితీగా ఆడాలంట. బ్యాక్ బిచ్చింగ్ అని అన్నదని ఏడ్చేసింది. అంత బతిమాలతో గేమ్ కదా, అది గేమ్లో లాక్కోవాలి కదా. సంజన గారు అయితే సూపర్ ఆడారు. అసలు నిజంగా ఈ సీజన్కి గేమ్ చేంజర్ సంజన గారి. ఇది కంటెంట్ రావడానికి మెయిన్ సంజన గారు కానీ లేకపోయింటే ఈ సీజన్ నిజంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. తను ఇంత బాగా ఆడారు. తను ప్లస్ ప్రతి ఒక్కరి గురించి ఈజీగా అండర్స్టాండింగ్ కానీ అర్థం చేసుకుంటారు వాళ్ళు ఆడే గేమ్ పేరు కూడా. రామ్ రాథోడ్ అయితే కోడమిని పిల్లిలాగా అటైతే అటుపోతాడు, ఇటైతే ఇటుపోతాడు. పాపం తనుజ గారికి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు తనుజ గారికి రీతు చౌదరికి పెద్ద గొడవైంది. అది రామ్ రాథోడ్ కారణం. తర్వాత ప్రియాతో అంటాడు, లేదు నాకు ఇలా రీతు చౌదరి చెప్పింది అని. అదే మాట తనుజ గారి ముందు చెప్పొచ్చు కదా. తనుజ చాలా ఏడ్చింది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమో కట్ అయిపోయింది. కానీ గేమ్ మాత్రం సూపర్ ఆడినాం. కాకపోతే వీళ్ళు కొంచెం ఆలోచించి ఫ్లోరసేని కానీ పంపించేస్తుంటే బాగుంది. నాకు తెలిసి అసలు ఈ 10X బోనస్ అనేది తీసేయాలి. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? రీతు చౌదరి ఆడింది కరెక్టా రాంగా? అలాగే రామ్ రాథోడ్ గోడ మీద పిల్లిలాగా అటు ఇటు వేసింది మీకేమనిపించింది? అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేసారో కూడా కామెంట్ చేయండి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.